హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా మన యజ్ఞమూర్తి గారితోటి. సో టాపిక్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు రాజమౌళి గారు. ఆయన ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఈ సినిమాకి సంబంధించి ఇంతసేపు మాట్లాడింది లేదు. సో ఆ వీడియోలో ఏముంది, రాజమౌళి గారు ఏం చెప్పారు, ఆయన పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలను మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో పంచుకుంటారు. హలో సార్. హాయ్ గోవింద్. సో ఈవెంట్ ఇంకా కొన్ని గంటల సమయం ఉండగా రాజమౌళి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఆ వీడియోలో చాలా విషయాలు చెప్పారు. అంటే ట్రాఫిక్ సంబంధించి కానివ్వండి, ఈవెంట్కి ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి. ద సేమ్ టైం ఆయనకి పోలీసులు స్ట్రిక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైనా జరిగితే చివరి క్షణంలో ఈవెంట్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు అనే మాట వాడారు ఆ వీడియోలో. అసలు ఏంటి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మనందరికీ తెలుసు, నవంబర్ 15వ తేదీ రామోజీ ఫిలిం సిటీలో 6 గంటల నుంచి ఒక భారీ ఈవెంట్ మొట్టమొదటిసారిగా ఎస్ఎస్ఎంబి 29 లేదా గ్లోబ్ ట్రాటర్ అనే సినిమా సంబంధించి జరగబోతుంది అనే విషయం ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో అది ఎప్పుడు మనకు తెలుసు, వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ రోజు ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ రోజు అది మొత్తం ఎక్కడైతే గ్యాప్ వస్తుందో, ఎక్కడ వికెట్ పడినా, ఎప్పుడు ఓవర్ అయిపోయినా, డ్రింక్స్ బ్రేక్లో, సో ఇట్లా పదే పదే మనకి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరగబోతుంది అని మొత్తం ఆ స్క్రీన్ ప్రపంచం అంతా కూడా చూసింది. అదే రోజు ఇంకొక ఇండియాకి అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య జరిగినటువంటి T20 మ్యాచ్ల సందర్భంగా కూడా దాన్ని చూపించారు. ఇట్లా మొత్తానికి ప్రపంచానికి మొత్తానికి కూడా ఇలా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరగబోతోంది అనే విషయం తెలిసిపోయింది. శుభ్రంగా కన్వే చేశారు. సో అలా అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అసలు మామూలుగా ఒక సినిమా ఈవెంట్ని అంత గ్రాండియర్ స్కేల్లో, అంత వైడర్ రేంజ్కి ఒక మ్యాచ్ తోటి ఎలా తీసుకెళ్లొచ్చో మళ్ళీ ఒకసారి చూపించాడు ఆయన. అంటే ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది రాజమౌళిది ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి ఎవరితో పోల్చలేము, ఎవరితో కంపేర్, ఊహాతీతం అంటాం కదా, ఊహాతీతం. అట్లాగే ఎవరు ఊహించరు. అంటే సాధారణంగా ఎవరైనా సరే ఒక పాట వస్తుందంటే, ఈవెన్ ఒక ఫస్ట్ లుక్ వస్తుందంటే ముందే దానికి టీజర్ వదలటం మనకు అలవాటు, మనకి హింట్లు ఇవ్వటం అలవాటు, అనౌన్స్మెంట్లు అంటే టీజర్ వస్తుందనే అనౌన్స్మెంట్లు కూడా ముందే వేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చడి చప్పుడు లేకుండా విలన్ కుంభ ఫస్ట్ లుక్ వచ్చింది. ఆ తర్వాత మందాకిని సంచారి సాంగ్ వచ్చింది. తర్వాత లేటెస్ట్గా నిన్ననే మందాకిని లుక్, సో హీరోయిన్ లుక్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్ని బ్లాస్ట్ లాగా ఉన్నాయి అన్ని. మీరు అన్నట్టు సంచారి సాంగ్ అనేది ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు 2027లో వచ్చే సినిమాకి ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేస్తాడని ఎవరు మాత్రం ఊహిస్తారు అసలు? సో అలా ఎవరు ఊహకి అందకుండా వెళ్ళటమే రాజమౌళి స్టైల్. ఇప్పుడు మనం జస్ట్ చెప్పిన విషయంలోనే మందాకిని లుక్ ఏదైతే ఉందో అసలు అది ఎవరన్నా ఊహిస్తారా? శారీలో గన్ను కొట్టుకొని షూట్ చేస్తున్న ఆ పోస్టర్ అసలు ఎవరైనా ఊహిస్తారా చెప్పండి? అంత పాన్ ఇండియన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్టు, శారీలో ప్రియాంక చోప్రాని అసలు అంటే ఏంటి అదే. అక్కడ మీరు అదే చూస్తే, ఆమె చూస్తే యాక్షన్ మోడ్లో ఉంది, ట్రెడిషనల్ శారీలో ఉంది. దాన్ని కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఆయన ప్రజెంట్ చేశాడు. అది అందులో కూడా అందంగా అనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్ గా ఆ యాక్షన్ మోడ్ లో ఉన్నటువంటి మందాకిని ఆయన చూపించిన విధానం ఏదైతే ఉందో అందరూ దానికి స్పెల్ బౌండ్ అవుతున్నారు. ఎంత వైరల్ అయిపోయిందంటే మార్నింగే ఆయన ఏదైతే ఎక్స్ హ్యాండిల్ ఏదైతే ఉందో మోర్ దాన్ 4 మిలియన్స్ దాన్ని చూశారంటే వ్యూస్ వచ్చినాయి. ఇక అది ఏ రేంజ్లో జనాన్ని ఆకట్టుకుందో మనం ఊహించవచ్చు. సో అలా ఆయన అందరినీ కూడా మొత్తానికి అందరూ కూడా ఆయన గురించే మాట్లాడాలి. అంటే ఆయన గురించి అంటే ఆయన సినిమా గురించి మాట్లాడుకోవాలి. అందరి ఆలోచనలు ఆయన సినిమా ఉండాలి. ఎలా దాన్ని ఒక రకంగా ఇంజెక్ట్ చేస్తాడు, నెమ్మదిగా ఇంజెక్ట్ చేయడం అనేది ఆయనకే తెలిసినటువంటి ఒక విద్య. ఇప్పుడు అది ఏదైతే ఉందో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఏదైతే ఉందో, అయితే దీనికి ఈ ఒక చిక్కు వచ్చి పడింది. మనందరికీ తెలుసు, ఎర్రకోట దగ్గర ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఇష్యూ జరిగింది, ఒక
బాంబ్ అటాక్ ఏదైతే జరిగిందో దాంతో మొత్తం అంతా కూడా దేశం అంతా కూడా అప్రమత్తమైనటువంటి సందర్భం. ఇంకెక్కడైనా జరుగుతాయేమో అలాంటిది, అదేమన్నా దానికి టెర్రర్ లింక్స్ ఉన్నాయా ఏంటి, ఒక సున్నితమైనటువంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు, దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు సున్నితమైన ప్రాంతాలకు సంబంధించి మరింత అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి హోంశాఖ ఆల్రెడీ నోటీస్ జారీ చేసింది. సో మనకు తెలుసు హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ది కీలకమైనటువంటి స్టేట్ దేశం, కొంత సున్నితమైనటువంటి ప్రదేశంగా ఎలాంటి వాటికి కూడా పేరు పొందినటువంటి ప్లేస్. ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అందు గురించి ఈ అసలు ఇస్తారా దీనికి గ్రీన్ సిగ్నల్ ఉంటుందా అసలు ఈ ఈవెంట్కి ఏంటి అనేటువంటి సందేహాలు ఏర్పడ్డాయి. అంటే రీసెంట్గా మనం చూస్తే సోషల్ మీడియాలో ఇది గ్లోబ్ ట్రాక్టర్ అందరికీ ఓపెన్, ఎవరైనా వెళ్ళచ్చు, ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో పెడుతున్నారు కాబట్టి ఎవరు వెళ్ళినా సరే వెళ్ళిపోవచ్చు, ఎవరైనా సరే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు అన్నట్టుగా ఒక ఊదర కొట్టారు. ఇప్పుడు అయితే దానివల్ల పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా జనాలు రావచ్చు. అభిమానులకి మనకి ఎంత ఉంటుందో తెలుసు కదా, దాని వెర్రి అభిమానం అనుకోండి, పిచ్చి అభిమానం అనండి. పైగా ఏంటంటే మహేష్ బాబు అక్కడ, మహేష్ బాబు తోటి రాజమౌళి చేస్తున్నటువంటి ఫస్ట్ ఫిలిం. ఇంకా గ్లోబ్ ట్రాక్టర్ అంటే దాని తగ్గట్టు అది లోక సంచారి ఏమో కానీ లోకమంతా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉంటున్న పరిస్థితి. అందు గురించి పైగా ఏంటంటే మనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనకు తెలుసు. కృష్ణ గారికి కానీ మహేష్ బాబుకి కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసే ప్రమాదం ఉంది. అది ఎందుకు ప్రమాదం అంటున్నానంటే ఈ మధ్యకాలంలో ఏదైనా జరిగినప్పుడు, ఎలాంటి ఈవెంట్లు జరిగినప్పుడు స్టార్ స్టడ్డెడ్ ఈవెంట్స్ అంటాం, సూపర్ స్టార్ ఈవెంట్ ఏ జరిగినా కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. పైగా ఇప్పుడున్నటువంటి సున్నితమైనటువంటి సమయంలో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలకు చోటు లేకుండా చూసుకోవాలి అని చెప్పి పోలీసులు ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. మీరు చూస్తే రాజమౌళి గారు ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారు, సాధారణంగా ఆయన ఇలాంటి వీడియో ఇప్పుడు దాకా ఆయన రిలీజ్ చేయాలి, ఇప్పుడు ఏ ఈవెంట్కి కూడా. దీనికి ఎందుకు రిలీజ్ చేశారంటే అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరో కూడా రావద్దు, పాసులు లేని వాళ్ళు ఎవరు, ఫిజికల్ పాసులు మేము ఇస్తున్నాము, ఆ పాసులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా హాయిగా ఇళ్లలో కూర్చొని, సో అది లైవ్ స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చెప్పాడు ఆయన పేరు. సో అందులో మీరు చూసుకోండి, వాచ్ చేయండి అని చెప్పేసి ఆయన చూశాడు. ఏమాత్రం తేడా వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భద్రతాపరమైనటువంటి పరిస్థితులు ఏమైనా సరే తలెత్తితే ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు ఎవరో కూడా పాసులు లేని వాళ్ళు ఎవరో కూడా రాకండి అని. పైగా అంతటితో ఆగల, ఎటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఏ గేట్లో నుంచి రావాలి, ఏ రోడ్లో రావాలి అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సూర్యాపేట విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు మెయిన్ గేట్ దాకా, ఆ రోజు మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుంది, దానికి బిఫోరే సో అటువైపు ఒక గేట్ ఉంటుంది, ఆ రోడ్లో నుంచి రావాలి. అలాగే వనస్థలపురం ఎల్బీ నగర్ నుంచి వచ్చేవాళ్ళు మెయిన్ గేట్ కంటే ముందు మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని సంఘీ మీద నుంచి రావాలి. అలాగే గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఓఆర్ఆర్ మీద నుంచి వచ్చి అటు నుంచి సాంఘీ మీద నుంచి రావాలి. అంటే బ్యాక్ సైడ్కి వస్తారు, బ్యాక్ సైడ్ వస్తుంది రామోజీ ఫిలిం సిటీకి. సో దానికి ఏర్పాట్లు అన్ని రోడ్ల మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, మీకు ఇండికేషన్స్ ఉంటాయి. సో ఇటువైపు వెళ్ళాలి గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్ కానీ. సో ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, దాన్ని అవి చూసుకొని అవి ఫాలో అవ్వండి. ఈవెన్ మీకు ఇచ్చేటువంటి పాస్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే వీడియో కూడా మీకు ప్లే అవుతుంది. ఆ వీడియోలో చాలా క్లియర్ గా మీకు ఎలా రావాలి, గూగుల్ మ్యాప్ ఎలా అయితే చూపిస్తుందో క్లియర్ గా అంతా చూపిస్తుంది, అలా చూపిస్తుంది అని చెప్పేసి చాలా వివరంగా. ఫ్రెండ్ చెప్పిన మ్యాప్ అసలు ఫాలో కావద్దు అన్నారు. ఎస్, కొంతమంది ఉంటారు నాకు షార్ట్ రూట్ తెలుసు ఇటు వెళ్ళొచ్చు అని చెప్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ఉంటారు, అలాంటి వాటిని ఫాలోనే కావద్దు. దీనికి చాలా పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం, దాన్ని ఫాలో అయ్యి రావాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. మొదట్లో ఏమనుకున్నారంటే 50,000 మంది ఈజీగా వస్తారు అని చెప్పేసి ఒక అంచనా వేశారు. అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఇది
ఓపెన్ కాదు, అందరికి ఓపెన్ కాదు. 15,000 మంది వరకు కూడా అక్కడ ఓన్లీ రావటానికి అంటే ఉండటానికి అవకాశం ఉన్నటువంటి ప్లేసులు దీన్ని చేస్తున్నారు. సో అది కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఎవరికైతే పాసులు దొరుకుతాయో వాళ్ళు మాత్రమే మధ్యాహ్నం 2 గంటల నుంచి గేట్స్ ఓపెన్ ఉంటాయి. సో ఎవరు ముందు వస్తే వాళ్ళకి మంచి పార్కింగ్ దొరుకుతుంది. అంతే. యాక్చువల్గా మెయిన్ ఈవెంట్ వచ్చేసి 6 o'clock నుంచి మొదలు స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు 2 గంటల నుంచే కనుక వస్తే మీకు మంచి పార్కింగ్ ప్లేస్ దొరుకుతాయి, మంచి సీట్లు కూడా దొరుకుతాయి ఇక్కడ వెన్యూ దగ్గర అని చెప్పేసి ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే మహేష్ బాబుని చూడాలని, ప్రియాంక చోప్రాని చూడాలని, రాజమౌళి కోసం ఇంకా ఎవరు దీనికి గెస్ట్లు ఎవరు అనేది బయట పెట్టలేదు. సో మరి అది ఏవో వినిపిస్తూ ఉన్నాయి. మనం చెప్పుకున్నాం జేమ్స్ కెమెరాన్ కూడా వస్తున్నాడు అంటే, నిజంగా ఆయన వస్తున్నాడా లేదా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏంటి, విఐపీలు ఎవరెవరు వస్తున్నారు, సో దీనికి చాలా మంది విఐపీలు కూడా వస్తారు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. సో అందుగురించి అన్ని రకాలుగా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది కనుక ఢిల్లీ అది ఘటన కనుక జరగకపోయినట్లయితే ఇంత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి, మహేష్ బాబు టీం మీద చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో దానికి అనుగుణంగా వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి అవాంఛనీయ ఘటన కూడా అక్కడ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. సో మొత్తానికి అంటే SSMB 29 లేదా గ్లోబ్ ట్రాటర్ సంబంధించి ఒక వారం రోజులుగా మనకి వరుస అప్డేట్స్ వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళంతా ఉత్తేజ భరితులు అయిపోతున్నారు, ఉత్సాహంతో ఉరకలేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒకటి వస్తే చాలు అప్డేట్ అనుకుంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు, ఒకదాని తర్వాత ఒకటిగా అప్డేట్స్ వదులుతూ ఆయన రాజమౌళి. సో ఇంకా ఆయన ఇంకా ఏమేమి రివ్యూ చేస్తారు, ఎందుకంటే లుక్ రావచ్చు అని అంటున్నారు. డెఫినెట్ గా ఆ రోజు ఎడిదిరిగి టైటిల్ ఇది వస్తుంది, గ్లింప్స్ వస్తుంది, టైటిల్ రివీల్ చేస్తారు. అది గ్లోబ్ ట్రాటరే ఉంటుంది, అందుగురించి ఆయన గ్లోబ్ ట్రాటర్ అనే దాన్ని వాడుతున్నాడు రాజమౌళి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొంతమంది సంచారి అనేటువంటి, ఎందుకంటే అందు గురించి ఆ పాట రిలీజ్ చేశారు, కరెక్ట్గా యాప్ట్గా ఉంది. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా సంచారి అయితే బాగుంటుంది, అదే పెడతారు అని చెప్పేసి కొంతమంది ఊహిస్తూ ఉన్నారు. వారణాసి అని చెప్పేసి ప్రియాంక గారు లుక్ రిలీజ్ వారణాసి అనేది కూడా లీక్ చేసేసారు కదా అని కొన్ని కామెంట్స్ వచ్చేదాన్ని. కానీ వారణాసి అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు కాబట్టి సో అది ఉండే అవకాశం లేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. చూడాలి మరి ఆ రోజు అంటే ఇప్పుడు ఏవైతే ఎవరు ఊహలకి అందని విధంగా ఆయన ఎలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చాడో ఆ రోజు కూడా అలాంటి సర్ప్రైజులు, షాకింగ్లు ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సో మనకి ఇంకెందుకు 2 రోజులు మనకి తేలిపోతుంది. కాకపోతే ఆయన ఏదైతే చెప్పారో రాజమౌళి తన వీడియోలో అది మాత్రం అభిమానులు 100% ఫాలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా, ప్రశాంతంగా, అలాగే సందడిగా కూడా బాగా సాగే అవకాశం ఉంది. కుదరలేని వాళ్ళు ప్రత్యక్షంగానే చూడాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. అభిమానులకి అయితే టీవీలో కూర్చుంటే వాళ్ళకి కాళ్ళు నిలవు, ప్రత్యక్షంగా రావాలి, ఫిజికల్గా చూడాలి, వర్చువల్గా చూడటం కాదు, ఫిజికల్గా చూడాలని కోరుకుంటుంది. కానీ తప్పదు, ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో పాసులు లేకపోతే అసలు ఇటు వచ్చే ఉద్దేశం కానీ ఆలోచన కానీ చేయకూడదు అసలు. అది మనం అభిమానులకు కానీ వాళ్ళకి చెప్పాల్సినటువంటి, ఇంట్లో కూర్చొని చూడాలి, అందరు లాగా కూర్చొని చూడమని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, యజ్ఞమూర్తి గారు చెప్పినట్టు వీడియోలో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. సో గ్లోబ్ ట్రాటర్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి మన తెలుగు ప్రభ నుంచి ఇంకొన్ని వస్తాయి. సో స్టే ట్యూన్ టు తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.